హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ అండ్ అనదర్ వీడియో. ఇక్కడ మేము వచ్చేసి బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. మాకు ఇక్కడ లాంగ్ వీకెండ్ అంటే 4 days హాలిడేస్ వచ్చిండే. హాలిడేస్ అంటే తినడం తిరగడం ఇదే పని. సో ఇక్కడైతే బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. బీచ్ వే ఇది. నేను హైదరాబాద్కి రాకముందు సిసింద్రి మూవీ చూసి డబల్ డెక్కన్ బస్సులు హైదరాబాద్లో ఉంటాయంట అని ఇంట్లో డిస్కస్ చేసుకునే వాళ్ళం, అనుకునే వాళ్ళం. బట్ నేను హైదరాబాద్కి వచ్చాక ఎప్పుడు డబల్ డెక్కన్ బస్ అయితే చూడలేదు. ఇక్కడికి వచ్చాక అడపాదడప మెయిన్గా హైవేలో ఉన్న రోడ్స్కి అయితే డబల్ డెక్కన్ బస్సు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంత పెద్దగా ఉంటుంది. మా వాళ్ళు ఆ బస్ చూసి గోల చేస్తున్నారు, బస్కి వెళ్దామని. ఈ పక్కనే ఏదో లేక్ ఉందంట, ఆ లేక్కి ఈ బస్సుని స్పెషల్గా వేశారు. మీరు ఎప్పుడైనా డబల్ డెక్కన్ బస్సుని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఇప్పటి వరకు అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సిడ్నీ ఎప్పుడన్నా రోడ్ల మీద కనిపించినప్పుడు మాత్రం అనుకుంటా, అరే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, పైన కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ బస్సులో ట్రావెల్ చేయాలని. బట్ అదైతే పాసిబుల్ అవ్వలేదు. ఇది మా ముందే వెళ్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి. యాక్చువల్గా నేను బస్సుని కాదు, ఈ లొకేషన్ అంతా వీడియో తీసాను. టైం వచ్చింది కదా, బస్ కనిపిస్తుంది కదా అని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మేము వెళ్తున్నది సిడ్నీలోని మ్యాన్లీ బీచ్. ఎందుకంటే ఈ మధ్య ప్లేస్ ఎక్కడా అని కమెంట్ వస్తూ ఉన్నాయి. సో అందుకని నేను ముందుగానే చెప్పేస్తూ ఉన్నాను. బీచ్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ మేము వెళ్ళేసరికి చాలామంది తిని పొల్లాడి రిలాక్స్గా పడుకున్నారు కూడా. అదేంటో నాకు అర్థం కాదు. వీళ్ళు బీచ్లో ఎండకి మంచిగా పడుకుంటూ ఉంటారు. చర అంటది ఇక్కడ ఎండ, ఓజోన్ లేయర్ ఉండదు కాబట్టి. అయినా వీళ్ళకి అలా అలవాటో ఏమో నాకైతే తెలియదు. చాలాసార్లు డౌట్ వస్తుంది. రెస్క్యూ హెలికాప్టర్ అయితే పైన వెళ్తూ ఉంది. బీచ్కి వెళ్ళే ముందు చెప్తాను, నేనైతే బీచ్లో దిగను, మీరే పొల్లాడండి, నాకైతే స్పేర్ డ్రెస్ వద్దు, మీరే పెట్టుకోండి అనేసి. బట్ బీచ్కి వెళ్ళంగానే అందరికంటే ముందు నీళ్ళల్లో దిగేది నేనే. అస్సలు రెసిస్ట్ చేసుకోలేను నా సెల్ఫ్. నేను వాటర్ చూడంగానే అట్లీస్ట్ 5-10 నిమిషాలు ఖచ్చితంగా వెళ్ళి ఆడుకుంటాను. నేను సిడ్నీకి వచ్చిన తర్వాతే నా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అయింది. అది కూడా ఇక్కడే, కానీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా వెళ్ళాము ఇక్కడికి. అప్పటి నుంచి చాలాసార్లు చాలా బీచ్లకి అయితే వెళ్తూనే ఉన్నాము. నేను మా చిన్నోడు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాము, జంప్ చేస్తూ శాండ్తో పాటు వచ్చే అలల్లో ఎగురుతూ ఉన్నాను. సో అలాగా బీచ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి. చుట్టూ వాటర్, తర్వాత శాండ్, వాటి పక్కన చాలా స్మెల్ కూడా ఉండదు. చాలా బాగా అనిపించింది మేము వెళ్ళినప్పుడు. నీళ్లు చూసారా ఎంత తేటగా ఉన్నాయో. లోపల జనాలు వెళ్తూ ఉన్నారు. పిల్లలకి వాటరు శాండ్ కనిపిస్తే అసలు ఆగుతారా? ఆపగలమా? మా వాళ్ళు కూడా అంతే. ఇక్కడ ప్రతి డే కేర్లో కూడా శాండ్ పిట్స్ అయితే ఖచ్చితంగా కట్టుంటారు. శాండ్ అంటే పిల్లలు అంతగా ఎంజాయ్ చేస్తారనేసేమో బిగ్గెస్ట్ టైంపాస్గా ఉంటుంది వాళ్ళకైతే. ఇక్కడ మేము అలాగే చేస్తున్నాము. ఇసుక తీసుకొని మంచిగా ఆడుకుంటూ ఉన్నాము. చిన్నప్పుడు మా ఊర్లో ఏరు ఉండేది, ఎనుములు తోలుకొని పోయేవాళ్ళం ఏటికి. అక్కడ పొల్లాడి పెట్టేవాళ్ళం అనమాట. బట్ ఎప్పుడు బీచ్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో చేయలేదు. ఇక్కడ ఒక రెస్క్యూ ఆపరేటర్ని చూస్తున్నారా? ఒక ఆయన ముందుగా లోతుగా ఉన్న డేంజర్ ఉన్న ప్రదేశాలకు వెళ్తున్నాడని విజిల్ వేస్తూ అది చూపిస్తూ అటు మూవ్ అవ్వు అని చెప్తూ ఉంది. చాలా పర్యవేక్షణ ఉంటుంది. ఎయిదర్ మనుషులు ఉంటారు, దెన్ హెలికాప్టర్స్ కూడా ఉంటాయి. ఏమైనా ఇది అవుతే, డేంజరస్ సిచ్యువేషన్ అవుతే డెఫినెట్గా అవైతే రంగంలోకి దిగుతాయి అన్నమాట. సో ఈవిడ ఎంత చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఇటకేలకి ఈవిడైతే లోపలికి వెళ్ళి ఆయనకు చెప్పేసి వచ్చిందనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, సర్ఫ్ అనేది బాగా చేస్తారు ఇక్కడ. ఈజీగా భయం అయ్యేదేమో పిల్లలకు కూడా నేర్పిస్తారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళు ఈజీగా ఇలా డై చేసుకుంటూ అలల్లో వెళ్ళిపోతూ ఉంటారనమాట. శాండ్కి వెళ్ళాక సాంప్రదాయాన్ని పాటించాలి కాబట్టి ఇక్కడ నేను, మా ఆయన పేరు, మా పిల్లల పేరు హార్ట్ వేసి రాశాను. ఇవన్నీ ఒకప్పుడు సీరియళ్ళల్లో సినిమాలలో చూసేదాన్ని.
బట్ ఇవన్నీ అవి రియల్ లైఫ్లో చేస్తున్నాను. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇక్కడ ఈయన చూసారా, పిల్లని తెడ్డు కట్టుకొని లాక్కొని పోతా ఉన్నాడు. మేము దూడపిల్లని అమ్మ దగ్గరికి తీసుకెళ్ళినట్టు ఆయన ఆ పిల్లని మంచిగా శాండ్లో దొలిపించుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. మా పిల్లలేమో ఇసుకతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అలల మధ్యన చాలా బాగా ఉందన్నమాట. ఇందాక సర్ఫ్ చేయడం అని చెప్పాను కదా, అక్కడ చూడండి ఒక సర్ఫ్ చేస్తూ వెళ్తున్నారు ఆపోజిట్ అలలకు అన్నమాట. మళ్ళీ అలలతో పాటు వస్తారు. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. బట్ వెళ్తే మాత్రం మనకు ఉంటుంది, అంత ఈజీ అయిన టాస్క్ ఏమీ కాదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి వీటికి. ఇక్కడ క్లాసెస్ ఉంటాయి, తర్వాత చాలా ఇన్స్టిట్యూట్ ఉంటాయి. ఇవన్నీ బయటకు వెళ్ళి మనకు నేర్పిస్తారు ఇక్కడ అని మా వారు చెప్పారనమాట. చిన్నప్పుడు మనము గుంతలు తీసి పిచ్చుగోగుళ్ళు కానీ కడతాం కదా కాళ్ళు పెట్టి, అవి కొడుతున్నారు చూడండి మా వాళ్ళు. తవ్వుతూనే ఉన్నారు. నేనేమో బీచ్ని ఒక రౌండ్ వేస్తూ ఉన్నాను. బీచ్కి వెళ్ళాలంటే బీచ్ యూనిఫామ్ వేసుకోవాలా నాకైతే తెలియదు. బట్ ఇక్కడ వాళ్ళందరూ ఖచ్చితంగా వేసుకుంటారు అలాగా. ఎవరి కంఫర్ట్ వాళ్ళది, ఎవరి విధి విధానాలు వాళ్ళవి, ఎవరో పెరిగిన వాతావరణం వాళ్ళదనమాట. మనం అలా పెరిగాము, వీళ్ళు ఇలా పెరిగారు అంతే. మా పిల్లంగులు ఆడుకోవడానికి మేము ఇంటి నుంచి తీసుకెళ్ళిన టాయ్స్ అన్నీ ఒక చోట పెడుతున్నారు మా వారు. అవి వాళ్ళు మాకొద్దు, మాకు ఇసుకుంటే చాలు, వాటర్ ఉంటే చాలు అనేసి కామ్గా ఆడుకుంటూ ఉన్నారు. పక్కన ఎక్కడో స్విమ్మింగ్ పూల్ ఉందంట, అక్కడికి వెళ్దాం రండి అని పిలుస్తుంటే మా పిల్లలు రావట్లేదు. ఇక్కడ మా ఆయన వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళకి అడ్డు వెళ్ళి నించుకొని అలలకు ఆపోజిట్లో నించుకొని పెట్టాడు. ఒక్కసారిగా అలొచ్చి మా పిల్లలు ఇలా ముందుకి పుష్ అయిపోయారు చూడండి, పడిపోయారు. మొత్తం అంతా పాకెట్స్లో, ఫేస్ మీద, డ్రెస్సులు శాండ్తో ఫుల్ అయిపోయాయి. వాళ్ళకి అప్పుడేమనిపించలేదు. తర్వాత ఇవి ఉప్పు నీళ్ళు కదా, బాగా మా చిన్నోడికి ఇచ్చేసి వచ్చాయి. అంత స్కిన్ ప్రొటెక్ట్గా అనిపించలేదు మా చిన్నోడికి. అవి గీసేసి స్నానం చేసినా ఏం చేసినా పోలేదు. రెడ్గా మొత్తం ర్యాషెస్ వచ్చాయి. మీ పిల్లల్లో ఎవరికైనా ఇలా అవుతుంటే మీరేం చేస్తారో నాకు సజెస్ట్ చేయండి. మేము ఎంత సన్ స్క్రీన్ రాసినా, స్నానం చేయించినా అస్సలు వాడు రిలాక్సింగ్గా అనిపించలేదు. సో అక్కడ నుంచి ఇమీడియట్గా మేము ఇంటికి రావాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఇప్పటికైతే బాగానే ఆడుతున్నాడు. ఇక్కడ నుంచి మా వాళ్ళు లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నారు. అక్కడ జనాలు చూస్తున్నారా ఎంత బాగా, ఎంతమంది క్యూలో ఏదో పేరెంటానికో, పండక్కో, పబ్బానికో, తిరణాలకో పోతున్నట్టు జనాలు పోతా ఉన్నారు. అలలు వచ్చే వాటికి ఆపోజిట్లో వాళ్ళు దూకేస్తారు. బట్ అలా వస్తే భయం వేస్తుంది, కానీ వీళ్ళు ఇలా బాగా డైయింగ్ లాగా చేస్తారనమాట. అటువైపు వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేటర్స్ అందరూ అటే వెళ్ళండి, అటే ఆడుకోండి, ఇటు మిడిల్కి రావద్దు, ఇక్కడ లోతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏట్లో ఆడుకునే వాళ్ళం అని చెప్పాను కదా. మాకు దాహం వేస్తే మేము వాటర్ బాటిల్ క్యారీ చేసేవాళ్ళం కాదు, అంత సీన్ లేదు. అయితే చెలిమెలని ఇట్లా తవ్వుకునే వాళ్ళం. చెలిమెలు తవ్వేసి తేట వాటర్ ఉంటాయి కదా, అవి తీసుకొని తాగేవాళ్ళము. ఎవరైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి. ఇక్కడ ఈ పిల్లలు గుంతలు తీసి ఇలా చేస్తే మాకు ఆ చెలిమెలే గుర్తొచ్చాయన్నమాట. సముద్రపు ఒడ్డున పిల్లలు మంచిగా గుంత తీస్తూ ఉన్నారు. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పాను కదా, మా వాళ్ళు బీచ్లో పొల్లాడింది సరిపోలేదని స్విమ్మింగ్ పూల్లో కూడా వెళ్ళి దిగుతూ ఉన్నారు. బట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో వాటర్ స్టోరేజ్ ఉండడం మూలన చాలా చల్లగా ఉంది. ఎంత హాట్గా ఉన్నా కూడా వాటర్ అనేది చాలా చల్లగా ఉన్నాయంట. మా చిన్నోడికి షివరింగ్ వచ్చేస్తూ ఉంది, ముసలమ్మలాగా ఇలా ఊగిపోతూ ఉన్నాడు. అందుకని మా వారు వద్దు లోపలికి బయటికి వెళ్ళిపోదాం రాండి అంటే, మా పెద్ద అబ్బాయి లేదు ఒక్కసారి దిగని మనం ఎక్స్పీరియన్స్ చేయని అనేసి దింపేస్తూ ఉన్నాడు. మా వారికి భయం వేస్తుంది, ఎందుకంటే ఇది లోతు కొంచెం ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళది అనుకుంటాను, చిన్నపిల్లలది కాదు. సో అందుకని మా వారు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఒక ఆవిడ పడుకొని మంచిగా వాట్సాప్ చూసుకుంటూ ఉంది. మేమేమో అక్కడి నుంచి ఇక్కడ స్టంట్లు చేయడానికి వచ్చినాము. ఇదేంటంటే ఒక కొండలు కోనలు ఎక్కి అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది అనమాట. పొరపాటున జారిబండం అంటే నడుములు ఇరుగుతాయి. అలా వెళ్తూ ఉంటే నేను మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను గృహ అనేసి, అది ఇక్కడే. మేము అందుకోసమే ఆ వ్యూ లొకేషన్ కోసం వెళ్తున్నాము. బై ఇక్కడ మేము షాడోస్తో వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను.
వెరైటీగా అనిపించింది. బాగా పెద్ద పెద్దగా షాడోస్ పడుతూ ఉంటే మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉన్నారు. కొండ కోన ఒక్కొక్క అడుగు దాటుకుంటూ మేమైతే బీచ్కి కాదు సారీ, ఆ గృహకైతే రీచ్ అయిపోతూ ఉన్నాం. ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి నానా స్టంట్లు చేయాల్సి వస్తుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మనకి కొండల్లో కానీ కోనల్లో కానీ మనం ఎక్కడైనా శ్రీశైలం వెళ్ళినా పేరు రాసి హార్ట్ సింబల్ వేసి చేస్తారు కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తారు. 2 మెంబర్స్ పేరు రాసి హార్ట్ వేసి వాళ్ళ లవ్ని తెలియజెప్తుంటారు. ఇది ఎంత మటుకు నిజమైన లవ్ ఏమో నాకైతే ఏం తెలియదు. మేము ఎంత నడిచినా ఇంకా కూడా రావట్లేదు ఆ ప్లేస్. అదొక వ్యూ పాయింట్. మేము ఇక్కడికి 2-3 టైమ్స్ వచ్చాం కానీ ఎప్పుడు మేము అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇప్పుడు కూడా ఏదో ఊరికే అట్లా పైకి వెళ్ళి ఆ లుకౌట్లో ఒక వీడియో తీసుకుందాం లేదంటే ఒక ఫోటో తీసుకుందాం అన్నట్టు వెళ్ళాను. అక్కడ మాకు ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనబడింది. సముద్రం రాపిటికి చూడండి, కొండలు విచిత్రంగా షేపులలో ఉండిపోయాయి. ఎక్కడైనా అంతే కదా. మేము వెళ్ళే టైంకి అంటే సముద్రుడు ఈవినింగ్ టైంకి డౌన్ వెళ్ళిపోతూ ఉంటారంటారు కదా, సో అలా వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ ఫోటో సెక్షన్ అయ్యింది. అక్కడి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ముందు చెప్పిన హార్ట్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దాని గురించి నేను చెప్పానమాట. బీచ్ పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సూపర్ లొకేషన్ ఉండే, చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా కూర్చొని సిన్సియర్గా చదువుకుంటూ ఉంది చూడండి. ఇక్కడ వాళ్ళు నాకు భలే అనిపిస్తారు అబ్బా, ప్రశాంతంగా ప్లేస్ని ఎత్తుక్కొని వాళ్ళకి ఏది ఇష్టమో, నాట్ ఓన్లీ బుక్ రీడింగ్, వాళ్ళకి ఏది ఇష్టమో అది శుభ్రంగా చేస్తారు. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని వాళ్ళకే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. మనకు వన్స్ పిల్లలు వచ్చాక టోటల్ వరల్డ్ మన కళ్ళ ముందు వాళ్ళే ఉంటారు. వేరే ఏమైనా కూడా మనకి తోచదు, తెలియదు, అట్లుంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు వాళ్ళకంటూ వాళ్ళ సెల్ఫ్ లవింగ్ని కేరింగ్ని అయితే తీసుకుంటారు. అలా తీసుకోవడం చాలా మంచిది, బట్ మనకు అవ్వాలి కదా. డేంజర్ అంట, అలా బోర్డు చూసి కూడా మేము ముందుకు వెళ్తున్నాం. సర్ఫేస్ చాలా రఫ్గా ఉంది, అంటే మనం వేసిన రోడ్డు కాదు కదా. వీడియోలో బాగా కనిపిస్తుంది కానీ లైటింగ్తో, బట్ రియల్గా అంత లైటింగ్ లేకుండా ఉండే చాలా డార్క్గా ఉండే. వెళ్ళేటప్పుడేమో నేను తొసికిపడ్డాను, వచ్చేటప్పుడు మా ఆయన తొసికిపడ్డాడు. మా ఓడికైతే వణుకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఫైనల్గా మేము సముద్రం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలామంది వెరైటీ యాంగిల్స్లో వెరైటీ ప్లేస్లలో మంచిగా ఫోటోలు దిగుతున్నారు. అలా పిక్నిక్ లాగా వచ్చి తీసుకొచ్చుకొని తినేవాళ్ళు తింటూ ఉన్నారనమాట. వాళ్ళతో పాటు మేము కూడా ఇలా అలలు చూస్తూ హ్యాపీగా ఉన్నాము. సముద్రం చూడండి 2-3 కలర్లలో కనిపిస్తూ ఉంది. వచ్చిపోయే అలల మధ్యన చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళ వెరైటీ ఏంటో, ఎలా వచ్చిందో, ఎవరికి థాట్ వచ్చిందో ఆ నాయన చూడండి, గట్టిడి ఇల్లు పొరపాటున ఏమైనా అయితే ఏంటో ఏమో నాకు భలే ఫన్నీగా అనిపించింది ఆ ఎడ్జ్లో ఇల్లు ఉండడం అనేది. సో ఒకసారి వీడియో తీసి మీకు కూడా చూపిద్దాం అనేసి తీసానమాట. అండ్ దెన్ ఇంకా అలలు మళ్ళీ ఫోటో సెక్షన్ అయింది మాది కూడా. అక్కడ ఆ వ్యూ నుంచి కూడా పైకి అయితే దారి ఉంది. మా ఊళ్ళు చూడండి, ఎక్కిన కొండలు సరిపోలేదని పైకి ఎక్కుతూ ఉన్నారు. చిన్నప్పుడు మా వారి వాళ్ళ ఊర్లో ఉట్టి కొండలే, పొలాలన్నవే ఉండవు. సో ఆ కొండలంతా ఎక్కి జారి నిక్కర్లు చినిగిపోయేటంట. మా అత్తమ్మ బాగా పెళ్ళి చేసేదంట. అవన్నీ గుర్తు చేసుకొని చెప్తూ ఉన్నాడు. మేము చూడని కొండలా, మేము ఎక్కని కొండలా, మేము జారని కొండలా, రాండి ఇంటికి వెళ్ళిపోదాము, వద్దు అవి చాలా డేంజరస్ అంటే మా పిల్లలు వినట్లేదు. లేదు ఇది ఎక్కాలి అది ఎక్కాలి అనేసి ఎక్కుతూ ఉన్నారనమాట. అలలు చూడండి ఇలా వస్తున్నాయి. యాక్చువల్గా చాలా ముందుకు వచ్చి ఉండేది, ఈవినింగ్ కదా, బ్యాక్ వెళ్ళిపోయాయి వాటరు. ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ చూడరాని దృశ్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళాలి. మెయిన్గా ఇక్కడ పబ్లిక్లో అలా ఉంటారు, ఏంటో మరి నాకైతే తెలీదు. మనం ఏం చేయలేము, చూసి చూడనట్టు పక్కకి వెళ్ళిపోవాలి అంతే. పిల్లలకైతే కళ్ళు మూయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. కాబట్టి అందరూ మేము వెళ్ళే టైంకే ఇంటికి వెళ్ళడానికి ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. రిలాక్స్ అయ్యేవాళ్ళు రిలాక్స్ అవుతూ ఉన్నారు, ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. బీచ్ నిండా జనాలే. 4 రోజులు సెలవు వచ్చిందంటే వాళ్ళకి యాపొద్దు పోదు. ఇట్లాంటి వాటికి వచ్చి బార్బిక్యూ వండుకోవడాలు, తాగడాలు, తినడాలు, తిరగడాలు మంచిగా ఎంజాయ్ చేస్తారు.
దట్స్ అబౌట్ టుడేస్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్